బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే వరకు నితిన్ కు పార్టీ బాధ్యతలు. నితిన్ నబీన్ ను తదుపరి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం. ధర్మేంద్ర ప్రధాన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటారంటూ ప్రచారం. చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్. గతంలో నడ్డా అధ్యక్షుడు కావడానికి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం. ఏడాది తరువాత బీజేపీ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డా. బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్. 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నితిన్ నబీన్. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఎప్పుడు ట్విస్ట్లు ఇవ్వడంలో బీజేపీ హైకమాండ్ ది ప్రత్యేక శైలి. జాతీయ అధ్యక్షుడు ఎన్నిక విషయంలోనూ అదే జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అందరూ ధర్మేంద్ర ప్రధాన్ పేరు ఊహిస్తున్న తరుణంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితిన్ నబీన్ ను జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జేపీ నడ్డా కూడా గతంలో ఇలానే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఈ నియామకం నితిన్ నబీన్ తదుపరి పూర్తిస్థాయి జాతీయ అధ్యక్షుడిగా మారేందుకు బలమైన సంకేతంగా కనిపిస్తుంది. బీహార్ రాజకీయాల్లో నితిన్ నబీన్ సిన్హా ఒక యువ శక్తివంతమైన నాయకుడిగా పేరు పొందారు. మే 23, 1980వ తేదీన జన్మించిన ఆయన దివంగత సీనియర్ బీజేపీ నేత నబీన్ కిషోర్ సిన్హా తనయుడు. అయినప్పటికీ కూడా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని వారసత్వంగా కాకుండా స్వయం కృషితోనే కొనసాగించారు. భారతీయ జనతా యువ మోర్చాలో క్రియాశీలకంగా పనిచేసి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ఇక 2005లో తొలిసారిగా బంకీపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నితిన్ నబీన్ అప్పటి నుంచి వరుసగా 5 సార్లు విజయం సాధించి ప్రజల్లో తనకున్న తిరుగులేని పట్టును నిరూపించుకున్నారు. నితిన్ నబీన్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం వెనుక బీజేపీ ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరించింది. జేపీ నడ్డా నాయకత్వానికి ముందు ఆయన కూడా మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులై ఆ తరువాత పూర్తి స్థాయి అధ్యక్షుడయ్యారు. చరిత్ర పునరావృతమయ్యే సంకేతాలు ఈ నిర్ణయంలో కనిపిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పేరు అధ్యక్షుడి రేసులో ప్రచారం జరిగినా కూడా యువకుడికి పగ్గాలు అప్పగించడం ద్వారా సంస్థాగతంగా పార్టీలో మార్పును, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అని ఇస్తున్నాము అనే సందేహాన్ని ఇచ్చేందుకు బీజేపీ నితిన్ నబీన్ ను ఎంపిక చేసింది. బీహార్ రాష్ట్రానికి చెందిన నేతను జాతీయ స్థాయిలో నియమించడం వలన ఉత్తర భారత రాష్ట్రాలపై పార్టీ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. నితిన్ నబీన్ నిరాడంబరతతో ఉంటూ ప్రజలతో సులువుగా మమేకమయ్యే స్వభావం కలిగిన వ్యక్తి. ప్రధానమంత్రి మోదీ కూడా ఆయన గురించి ప్రస్తావిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన శ్రద్ధగా కృషి చేస్తారు అని తెలిపారు. ఇక బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. యువనేత అయినప్పటికీ కూడా ఆయనకు ప్రభుత్వ పాలనలో అలాగే సంస్థాగత వ్యవహారాల్లోనూ విస్తృత అనుభవం ఉంది. ఇది క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని నడిపించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతానికి నితిన్ నబీన్ బీజేపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తదుపరి పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే వరకు కూడా పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షించే బాధ్యత ఆయనపై ఉంటుంది. ఇదే ఆయనకు పార్టీ కార్యకర్తలతో, రాష్ట్రాల నేతలతో సంబంధాలను పెంచుకోవడానికి, జాతీయ రాజకీయాలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. ఈ నియామకం ఆయన భవిష్యత్తులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగేందుకు పునాది వేస్తుంది. తద్వారా దేశంలో బీజేపీకి మరింత యువ, చురుకైన నాయకత్వం లభించినట్లవుతుంది. అధ్యక్ష పదవిని ఆశించిన సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఆశలకు కొంత తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ నిర్ణయం ద్వారా బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులను, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అనే తమ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసింది. సీనియర్ నేతల మధ్య పోటీని నివారించి అందరి ఆమోదం పొందే ఒక యువ, సౌమ్యమైన నాయకుడిని తెరపైకి తీసుకురావడం ఈ ట్విస్ట్ లోని అంతర్గత సమీకరణంగా కనిపిస్తోంది. ఇది కేవలం అధ్యక్ష పదవి మార్పు మాత్రమే కాదు, రాబోయే రాజకీయాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంలో మరింత కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు అనే సంకేతాన్ని కూడా ఇస్తోంది.